ఈరోజు క్లైమేట్ చాలా చాలా బాగుందని చెప్పి ఇంట్లో అప్పటికప్పుడు అనుకుని సడన్గా అయితే ఒక చోటకి బయలుదేరాము. ఇక ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఇది BRTS రోడ్ అండి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అండి. మేము చాలా లేట్ నైట్ అయితే స్టార్ట్ అయ్యాం కదా, ఫుడ్ కోర్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. ఫుడ్డీస్కి అయితే ఎమ్మి టేస్టీ ఫుడ్ అయితే ఇక్కడ టేస్ట్ చేసేయచ్చు. ఎవరైనా విజయవాడ వచ్చిన వాళ్ళు ఈ ఫుడ్ కోర్ట్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ సిగ్నల్ లైట్ పడింది మేము వచ్చేదారిలో. అక్కడ ఆవు వెళ్తుంది కదండి, ఆవు చూస్తుంటే చాలా భయం వేసిందండి. ఎక్కడ పొడిసేసిద్దో అనుకుంది. ఆహా, బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఈ పూల వాసన అయితే అబ్బా అద్భుతంగా ఉంది. జడ్లో పెట్టుకోవాలనిపించిందండి. తర్వాత ఇది వచ్చేసి మెట్రో అండి. మెట్రో పక్కనే ఈ స్మార్ట్ కూడా ఉంటుందండి. ఈ రెండు పక్కనే ఉంటాయి, కానీ రెండిట్లో ప్రైస్ వేరియేషన్ అయితే ఎంతో కొంత ఉంటుందండి. నేనైతే ఒకసారి అబ్జర్వ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఈజీ బై అండి. బ్రాండెడ్ క్లోత్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేసేయండి. ఇంకా ఇలా వెళ్తూ ఇది వచ్చేసి మన ఎమ్మెల్యే సార్ గారు వాళ్ళు వీధండి. ఇంకా ఇలా వచ్చేస్తున్నాము బందర్ రోడ్ మీద నుంచి. ఇలా వెళ్తుంటే నైట్ టైమ్స్ విజయవాడ లుక్ సూపర్ ఉంటుందండి. ఇది వచ్చేసి జుడియో అండి. బట్టలు చాలా బాగుంటాయి జుడియోలో. క్రాస్ రోడ్ రెస్టారెంట్లో ఫుడ్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా నాన్నగారు ఎప్పుడు తీసుకొచ్చేవాళ్ళు. ఇది వచ్చేసి శారదా కాలేజ్. మా అమ్మాయిని జాయిన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ ప్రైజెస్ అయితే జాయిన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు తెలియదండి, నన్ను అడగండి. అండ్ ఇలా వెళ్తూ ఉంటే ఆ చల్లగాలికి ఈ లాంగ్ డ్రైవ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంతకీ ఈ సొల్లంతా ఎందుకు చెప్తున్నావు, మీరెక్కడికి వెళ్తున్నారు అనే కదా మీ డౌట్. చెప్తున్నా అక్కడికే వస్తున్నానండి. మనం వెళ్ళే దారిలో కనిపిస్తున్నాయండి. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆహా, మన గుండు సారు వాళ్ళ లలిత జ్యువెలరీస్ అండి. చూడండి, దగదగా మెరిసిపోతుంది. బయట ఎలా మెరుస్తుందో లోపల కూడా జ్యువెలరీ అలాగే మెరుస్తూ ఉంటుందండి. ఒక్కసారి విజిట్ చేయండి. అట్ లాస్ట్ వచ్చేసామండి. ఇదిగోండి మనం వచ్చింది ఇక్కడికేనండి. ఫ్యాక్టరీ సేల్ ఉందంటే ఆఫర్లు ఉన్నాయని చెప్పి మా తమ్ముడు చెప్తే వచ్చేసామండి. ఇక లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసి ఒక్కసారి అయితే అలా భయపడిపోయానండి. ఏంటండి బాబు ఆ క్రౌడ్, ఎక్కడ లేని క్రౌడ్ అంతా ఇక్కడే ఉందండి. విజయవాడలో సగం మంది ఈ ఫ్యాక్టరీ సేల్కే వచ్చేసారా అనిపించిందండి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారండి ఇక్కడ. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ సేల్లో ముందు ఆఫర్ వచ్చేసి ఏమిటంటే, మనం 5000 పర్చేస్ చేస్తే అందులో మనం 2000 పే చేయాలండి. 5000 వర్త్ క్లాత్స్ కొని 2000 పే చేయాలి. ఆ 2000 కూడా మళ్ళీ మనకి 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ రూపంలో వస్తుంది. ఇంకో 1000 రూపీస్లో మన గిఫ్ట్ అయితే ఏదో ఒకటైతే ఇస్తారనమాట. అంటే మనం జీరో పేమెంట్తో క్లాత్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇక ఇంత పెద్ద ఆఫర్ పెట్టిన తర్వాత మనుషులు ఎక్కడుంటారండి? సగం విజయవాడ మొత్తం నైట్లో అక్కడే పడిపోతుందండి. ఇక్కడ అసలు క్యూ లైన్ చూస్తుంటే అయ్యా బాబోయ్, బిల్డింగ్ ఈరోజు అవుతుందా అనిపించిందండి. అంత పెద్ద క్యూ ఉంది. ఇక్కడ అన్ని రకాల బ్రాండెడ్ క్లోత్స్ అయితే ఉన్నాయి. జెంట్స్ వేర్ ఏంటి, కిడ్స్ వేర్ ఏంటి, లేడీస్ వేర్ ఏంటి, మొత్తం అంటే మొత్తం ఉన్నాయండి. ఓన్లీ క్లాతింగే కాకుండా ఇక్కడ ఫుట్ వేర్ కూడా ఉన్నాయండి. జెంట్స్ కావాల్సిన షూస్, ట్రాక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సైజెస్ వారీగా ఎక్కడికక్కడ మనకైతే అక్కడ బోర్డ్స్ డిస్ప్లే చేసి అయితే పెట్టేశారు. కానీ ఈ సైజుల్లో మనకు కావాల్సిన సైజు అయితే దొరకలేదు. సో అలా జస్ట్ మీకోసం అయితే ఈ వీడియో అయితే తీసాను. నెక్స్ట్ వచ్చేసి టాప్స్ అండ్ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఆఫీస్ వేర్కి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉండే టాప్స్, టీస్ మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఇక్కడ లేడీస్కి ఫుట్ వేర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. అన్ని బ్రాండెడేనండి. ప్రతి ఒక్కటి మంచి ఇంపోర్టెడ్ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ సేల్లో పెట్టేశారనమాట. ఇంత మంచి బ్రాండెడ్ వేరు, ఇంతమంది బ్రాండెడ్
ఫుడ్ వేర్ అయితేనేంటి, క్లాత్ వేర్ అయితేనేంటి, ఇక లగేజ్ బ్యాగ్స్ అయితేనేంటి అన్నీ ఇంత ఆఫర్లో పెట్టాక ఎవరైతే ఎలా ఊరుకుంటారో చెప్పండి. నలుగురితో పాటు నారాయణ అని మేము కూడా వచ్చేసాము. కానీ ట్రస్ట్ మీ, ప్రతి ఒక్కటి బ్రాండెడ్ అండి. అల్లా టప్ప కంపెనీస్ అయితే ఇక్కడ లేవు. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్కటి బ్రాండెడేనండి. అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. జెంట్స్ వేర్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ బెడ్షీట్స్, బెడ్ క్లాత్స్, టవల్స్ ఇలాంటివి కూడా ఉన్నాయండి. ఒక్కసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము పాపకైతే చూస్తున్నాము వెస్ట్రన్ వేర్లో. మా బుడ్డదానికి తీసుకుందామని చూసాం కానీ అండి బుడ్డదాని సైజ్ అయితే దొరకలేదన్నమాట. అందుకే ఇంకా నేను మా మరదలు టాప్స్ మీద అయితే పడిపోయాము. టాప్స్ ఒక 5-6 టాప్స్ అయితే తీసుకున్నాము. తీసుకొని బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ క్యూ చూసండి, అసలు లిటరల్లీ మీరు నమ్ముతారో నమ్మరా అండి, అసలు ఈరోజు బిల్డింగ్ అవుతుందా అనిపించి ఒక చిన్న ఆ ట్రిక్ అయితే ప్లే చేసాము. ఏంటంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి మేమైతే పర్చేస్ చేసామండి. ఇక్కడ చాలా క్యూ ఉంది, ఈ బట్టలు ఎక్కడన్నా మీరు కొంచెం జాగ్రత్త చేస్తే రేపు మార్నింగ్ వచ్చి బిల్లు వేయించుకుందామని అడిగాము. తక్కువలో ఐడియా కాకపోతే సెక్యూరిటీ గార్డ్ లేదండి నేను అలా చేయలేను అని చెప్పేశారు. ఇంకేం వద్దండి, చచ్చినట్టు క్యూలో అయితే నుంచున్నాము. 11 అయిపోయినా కూడా క్యూ అయితే అస్సలు ఆగలేదండి. నియర్లీ 20-25 మెంబర్స్ ఇంకా ఉన్నారని చెప్పి విసుగొచ్చేసి షాహీ ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసిందని చెప్పి అక్కడే పడేసి అయితే వచ్చేసామండి. కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సేల్కి అయితే తప్పకుండా అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ట్రస్ట్ మీ.